Hi everyone, welcome to Examsera online classes. In this session, we explain reasoning quiz, the 130720 explanation, which is posted on 13th July 2020. Okay, move on to question number 1. Yeah, directions 1 to 5. So this is based on puzzle. Study the following information carefully and answer the given questions. A, B, C, D, F, G and H are 7 football players, each playing for a different team. Green, red and blue. Okay, మనకి ఇక్కడ 7 మెంబర్స్ ఇచ్చారు. 7 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అంట. ఈచ్ ఆఫ్ వన్ వచ్చేసి ఒక టీంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం మనకి ఎన్ని టీమ్స్ ఇచ్చారంటే ఇక్కడ 3 టీమ్స్ ఇచ్చారు. అవేంటి? గ్రీను, రెడ్ అండ్ బ్లూ. సో దీస్ 3 ఆర్ ద 3 డిఫరెంట్ టీమ్స్. Okay, with at least 2 of them in each of these teams. సో ఈ 3 టీమ్స్లో ప్రతి టీంలో అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉండాలంట. సో అట్లీస్ట్ 2 మెంబర్స్. టోటల్ మెంబర్స్ ఎంతమంది? సో 7 ప్లేయర్స్. అట్లీస్ట్ 2 మెంబర్స్ అంటే గ్రీన్లో 2 ఉండొచ్చు, రెడ్లో 2 ఉండొచ్చు, బ్లూలో 3 ఉండొచ్చు. ఆర్ గ్రీన్లో 3 ఉండొచ్చు, రెడ్లో బ్లూలో 2 ఉండొచ్చు. ఆర్ బ్లూలో గ్రీన్లో 2 ఉండొచ్చు, రెడ్లో 3 ఉండొచ్చు. బట్ ఏదో ఒక టీంలో వచ్చేసి మనకి 1 మెంబర్ ఎక్స్ట్రా ఉంటారు. దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ దట్ పర్టికులర్ టీమ్ ఈస్ 3 మెంబర్స్ అనమాట. సో రిమైనింగ్ 2 గ్రూప్ టీమ్స్లో వచ్చేసి అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉంటారు. ఈచ్ ఆఫ్ దమ్ లైక్ ఏ ఫ్రూట్. యాపిల్, గువా, బనానా, ఆరెంజ్, మ్యాంగో, పపాయ అండ్ వాటర్ మెలన్, నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఈ పజిల్ బేస్ ఏంటంటే 7 మెంబర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు 7 మెంబర్స్ వచ్చేసి 3 డిఫరెంట్ టీమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈచ్ ఆఫ్ వన్ లైక్ 1 ఫ్రూట్ అనమాట. అవి యాపిల్, గువా, బనానా, ఆరెంజ్, మ్యాంగో, పపాయ అండ్ వాటర్ మెలన్. ఓకే, ఈ మనకి ఫ్రూట్ ప్లేస్లో వచ్చేసి వేరే కలర్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, పజిల్స్ అనేవి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకి ఎంతమంది ఉన్నారు? టోటల్ ప్లేయర్స్ వచ్చేసి ఎంతమంది? 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎంతమంది? మనకి 7 ప్లేయర్స్ ఉన్నారు. 7 ప్లేయర్స్ ఏంటి? ఏ, బి, సి, డి, ఈ లేదు, ఎఫ్, జి, హెచ్ ఇచ్చాడు అనమాట. ఎఫ్, జి అండ్ హెచ్. ఓకే, దీస్ ఆర్ ద ప్లేయర్స్. దిస్ ఈజ్ ప్లేయర్స్ కాలం. నెక్స్ట్ వచ్చేసి టీమ్ కాలం తీసుకుందాం. అంటే ఈచ్ ఆఫ్ వన్ బిలాంగ్స్ టు 1 టీమ్ అనమాట. దట్ ఈస్ టోటల్ 3 టీమ్స్ ఇచ్చాడు. 3 టీమ్స్లో అట్లీస్ట్ 1 టీంలో అట్లీస్ట్ 2 మెంబర్స్ 1 టీంలోనే పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్. ఓకే, మన కాంబినేషన్ అనేది ఈ విధంగా తీసుకుందాము. ఓకే, సో ఈ విధంగా తీసుకుందాం. మనకి కాంబినేషన్స్ వచ్చేసి ఎఫ్, జి అండ్ హెచ్. ఓకే, దిస్ ఈజ్ ద టేబుల్. ఈ టేబుల్ బట్టి మనం చూద్దాం అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. బి ప్లేస్ విత్ ఎఫ్ ఇన్ టీమ్ బ్లూ. సో బి అండ్ ఎఫ్ డెఫినెట్గా బ్లూ టీంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. టీమ్ బ్లూ, ఎఫ్ కూడా వచ్చేసి బ్లూ. ఓకే, అండ్ హీ లైక్స్ మ్యాంగో. ఎవరు? బి. సో బి లైక్స్ వచ్చేసి మ్యాంగో. నెక్స్ట్, నన్ ఆఫ్ దోస్ హూ ప్లే ఫర్ ఎయిదర్ టీమ్ రెడ్ ఆర్ టీమ్ గ్రీన్ లైక్స్ ఎయిదర్ గువా ఆర్ బనానా. ఓకే, మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. అదేంటంటే గువా ఆర్ బనానా, వీళ్ళిద్దరు ఈ 2 ఫ్రూట్స్ని లైక్ చేసేవాళ్ళు రెడ్లో ఉండకూడదంట, అట్ ద సేమ్ టైం గ్రీన్లో కూడా ఉండకూడదంట. ఓకే, ఈ రెండిట్లో ఉండకూడదు. మనకి ఆబ్వియస్గా దేంట్లో ఉండాలి? మనకి బ్లూ టీంలో ఉండాలన్నమాట. ఓకే, ఇదొక కండిషన్. చూడండి నెక్స్ట్. ఓకే, ఇంతవరకు అయిపోయింది. డి ప్లేస్ విత్ ఓన్లీ ద వన్ హూ లైక్స్ వాటర్ మెలన్. సో డి అనే అతను వాటర్ మెలన్ ఎవరైతే ఇష్టపడతారో ఓన్లీ మెంబర్స్తో మాత్రమే ఒక టీంలో ఉంటారనమాట. సో అంటే టోటల్ నెంబర్స్ విత్ డి ఎవరు? ఓన్లీ 2 మెంబర్స్ అనమాట. వాడు ఏ టీమో ఇవ్వలేదు. జీ లైక్స్ పపాయ అండ్ హీ ప్లేస్ ఇన్ టీమ్ రెడ్. సో జీ వచ్చేసి పపాయ. ఇది ఇక్కడ టీమ్ కదా.
G likes papaya and G plays in which team? Red. సో G వచ్చేసి రెడ్ టీంలో పార్టిసిపేట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం పపాయాని ఫ్రూట్ అని లైక్ చేస్తాడు అనమాట. ద వన్ హూ లైక్స్ ఆరెంజ్ డస్ నాట్ ప్లే ఇన్ టీమ్ రెడ్. సో ఆరెంజ్ ఫ్రూట్ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళు టీమ్ రెడ్లో అనేది ఉండరు అనమాట. సో టీమ్ రెడ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. హెచ్ లైక్స్ వాటర్ మెలన్ అండ్ హీ ప్లేస్ ఫర్ టీమ్ గ్రీన్. హెచ్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. హెచ్ లైక్స్ వాటర్ మెలన్ అండ్ హీ ప్లేస్ ఫర్ టీమ్ గ్రీన్. సో హెచ్ వచ్చేసి గ్రీన్ అనమాట. నెక్స్ట్ ఏ లైక్స్ యాపిల్. ఏ వచ్చేసి యాపిల్ అండ్ ఈ ప్లేస్ టీమ్ రెడ్. సో ఈ ఏ మెంబర్ వచ్చేసి రెడ్ టీంలో పార్టిసిపేట్ చేస్తాడు అండ్ లైక్ చేసే ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అనమాట. సి డస్ నాట్ లైక్ గువా. సో సి డస్ నాట్ లైక్ గువా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు. డి ప్లేస్ విత్ ఓన్లీ వన్ మెంబర్ హూ లైక్స్ వాటర్ మెలన్. వాటర్ మెలన్ ఎవరికి ఇక్కడ లైక్ చేస్తున్నారు? హెచ్ అనమాట. ఏ టీంలో ఉన్నారు? గ్రీన్ టీంలో. సో ఆబ్వియస్గా డి కూడా గ్రీన్ టీంలో ఉండాలి. ఓకే, డి కూడా గ్రీన్ టీంలో ఉండాలి. సో గ్రీన్ 2 అయిపోయింది, రెడ్ 2 అయిపోయింది. బట్ ఇక్కడ బ్లూలో మనకు కండిషన్ ఇచ్చాడు. ఏంటి? గువా అండ్ బనానా ఈ 2 ఫ్రూట్స్ లైక్ చేసేవాళ్ళు రెడ్ అండ్ ఆ గ్రీన్ టీంలో ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఆబ్వియస్గా బ్లూ టీంలోనే ఉండాలన్నమాట. సో మనకి బ్లూ టీంలో 1 మెంబర్ మ్యాంగో లైక్ చేశాడు. సో ఇంకా 2 ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. సో 2 ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్రూట్స్ 2 డిఫరెంట్ మెంబర్స్ ప్లేయర్స్ వచ్చేసి లైక్ చేస్తారు. సో ఆబ్వియస్గా బ్లూ టీంలో ఎంతమంది ఉంటారంటే 3 మెంబర్స్ ఉంటారు. సో రెడ్ 2 అయిపోయినాయి, గ్రీన్ 2 అయిపోయినాయి, బ్లూ 2 అయిపోయినాయి. సో రిమైనింగ్ 1 మెంబర్ వచ్చి సి ఈజ్ ప్లేస్ ఇన్ విత్ బ్లూ టీమ్. సో ఇది కండిషన్ అన్నమాట. టీమ్స్ మనకి సపరేట్ అయిపోయినాయి. బ్లూ వచ్చేసింది, రెడ్ వచ్చేసింది, గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు లాస్ట్లో కండిషన్ చూడండి. సి డస్ నాట్ లైక్ గువా అని ఇచ్చాడు. సో సి బ్లూలో ఉన్నాడు, గువా లైక్ చేయట్లేదు. అంటే ఆబ్వియస్గా ఏం లైక్ చేస్తాడు? బనానా లైక్ చేస్తాడు. సో సి లైక్స్ బనానా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా గువా ఉంది. బ్లూ టీంలో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. సో ఎఫ్ వచ్చేసి గువా. మనకి రిమైనింగ్ ఫ్రూట్ ఏముంది? డి గ్రీన్. రిమైనింగ్ ఫ్రూట్ మనకి ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ రెడ్లో ఉండదంట. సో ఆరెంజ్ డి గ్రీన్. ఓకే, ఆరెంజ్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఇది మనకి వాడిచ్చిన కండిషన్స్ బేస్ మీద మనకు వచ్చిన పజిల్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. పజిల్ కూడా ఈజీగానే ఉంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1 to 5. సో 1 to 5 క్వశ్చన్ నెంబర్స్ సాల్వ్ చేసేయండి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 6. 6 to 8 బ్లడ్ రిలేషన్స్ బేస్ మీద ఇచ్చాడు. ఇది చూడండి ఒకసారి. ఏ $sign B which means A is wife of B. A hash B which means A is son of B. Okay, A percentage B which is A is father of B. A star B which is A is sister of B. ఇప్పుడు మనకి దానికి ఈ కండిషన్ బేస్ మీద ఈ సింబల్ నొటేషన్ మోడల్ అంటారు. సింబల్స్ ఆర్ నొటేషన్స్ ఇచ్చి మోడల్ మీద దానికి ఒక రిలేషన్ అనేది యాడ్ చేస్తాడు. మనం ఆ రిలేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 6th one. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. మనకి ఏం కావాలి? టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. అంటే టీహెచ్కి బ్రదర్ కావాలి. అంటే హెచ్ అనే వాళ్ళు మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, మనకు అది అనవసరం. ఓన్లీ టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్ అని అనమాట. సో టీ ఆబ్వియస్గా ఏమవుతారు? మేల్ మెంబర్ అవుతారు. టీ ఆబ్వియస్గా మేల్ మెంబర్ అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, టీ పర్సెంటేజ్ కే అన్నాడు. సో టీ పర్సెంటేజ్ కే అంటే పర్సెంటేజ్ అంటే ఏంటి? ఫాదర్ అనమాట. సో టీ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ టీ స్టార్ అంటే ఏంది? సిస్టర్. సో ఆప్షన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ టీ యొక్క లాస్ట్లో ఇచ్చాడు కాబట్టి మనకి జెండర్, టీ యొక్క జెండర్ వాడు మెన్షన్ అవ్వలేదు. ఇక్కడ లాస్ట్లో వచ్చాడు కూడా మనకు మెన్షన్ చేయలేదు. మనకు వచ్చింది ఏంటి? ఓన్లీ ఏ ఆప్షన్ అనమాట. సో డైరెక్ట్గా ఏ ఆప్షన్ పెట్టేయచ్చు. బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కంపల్సరీ. ఓకే, చూద్దాం. హెచ్ స్టార్ టీ అంటే ఏంటి? హెచ్ స్టార్ అంటే ఏంటి? సిస్టర్. సో హెచ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. నెక్స్ట్ టీ పర్సెంటేజ్ కే. సో టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. ఇక్కడ ఈ కండిషన్ మీద ఏమవుతుంది? హెచ్ అండ్ టీఆర్ సిబ్లింగ్స్ అయ్యారు.
ఓకేనా. సో ఆబ్వియస్గా టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు ఎలిమినేట్ ద రిమైనింగ్ ఆప్షన్స్. మనకి లాస్ట్లో ఇలాంటి మోడల్ ఇచ్చేసి మనకు లాస్ట్లో ఏ లెటర్ అయితే వస్తుందో ఆ లెటరు అగైన్ రిపీటెడ్ కాకుండా ఉంటే ఆ స్టేట్మెంట్లో ఆ లాస్ట్లో వచ్చిన లెటర్కి మనం జెండర్ అనేది మెన్షన్ చేయలేము. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నేను సి అండ్ డి ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి టీ స్టార్ హెచ్ ఇచ్చాడు బి ఆప్షన్లో. సో ఏ స్టార్ బి అంటే ఏంది, ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. సో టీ స్టార్ హెచ్ అంటే టీ ఈజ్ సిస్టర్ ఆఫ్ హెచ్. బట్ మనకి టీ అనే వాళ్ళు జెండర్ కంపల్సరీగా మేల్ మెంబర్ అవ్వాలి. ఓకే, సో ఆప్షన్ నెంబర్ బి కూడా ఎలిమినేట్ అయింది. సో ఆప్షన్ నెంబర్ ఏ ఉంది. సో నన్ ఆఫ్ ది ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏని ఒకసారి వెరిఫై చేసాము, కరెక్ట్ అయింది. ఓకే, మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7. సేమ్ ఇన్ హెచ్ స్టార్ టీ హ్యాష్ ఎఫ్ పర్సెంటేజ్ ఎల్ హౌ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేద్దాం. హెచ్ స్టార్ టీ అంటే ఏంటి, హెచ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. ఓకే, టీ హ్యాష్ ఎఫ్, టీ హ్యాష్ ఎఫ్ అంటే ఏంటి, టీ ఈజ్ సన్ ఆఫ్ ఎఫ్, టీ ఈజ్ సన్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ పర్సెంటేజ్ ఎల్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. సో ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. మనకి ఎల్ యొక్క జెండర్ తెలియదు. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎల్ అన్నాడు. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎల్ అంటే ఏమవుతారు, సిస్టర్ అవుతారు. హెచ్టిఎల్ దిస్ 3 మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్. ఇలా ఫాదర్ ఎవరు, ఎఫ్ అనమాట. సో హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు టీ అంటే సిస్టర్. ఏంటి, సిస్టర్. అదే హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు హెచ్ అని అడిగాడు అనుకో, మనకి ఎల్ యొక్క జెండర్ తెలియదు కాబట్టి కాంట్ బి డిటర్మైన్ రాస్తామన్నమాట. సో మనకి ఇక్కడ హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎల్ అన్నాడు. సో హెచ్ ఎల్కి ఏమవుతారంటే సిస్టర్ అవుతారు. ఓకే, మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. మనకేం కావాలి, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. సో ఆర్ మదర్ అంటే డెఫినెట్గా ఫిమేల్ మెంబర్ కావాలి. సో వెరిఫై చేయండి ఒకసారి. లాస్ట్లో ఆర్ ఉంది కాబట్టి మనకి జెండర్ తెలియదు. ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఆర్ $సైన్ కే అంటే $సైన్ అంటే ఏంది, ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్, $సైన్ అంటే వైఫ్. సో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ హ్యాష్ టీ అంటే ఆర్ ఈజ్ ఏ సన్, ఇది అవ్వదు. నెక్స్ట్ ఆర్ $సైన్ అంటే ఆర్ ఈజ్ వైఫ్. ఓకే, ఈ రెండు చూద్దాం. మనకేమేంటి B1 C1 ఈ రెండు వెరిఫై చేద్దాం. ఫస్ట్ చూడండి, ఎం స్టార్ ఆర్, ఎం స్టార్ ఆర్ అంటే ఏంటి, ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్ $సైన్ కే అంటే మీనింగ్ ఏంటి, ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ కే, ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ కే. కే పర్సెంటేజ్ జే, కే పర్సెంటేజ్ జే అంటే ఏంది, కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే, కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే. ఫ్రమ్ దిస్ రిలేషన్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్సెస్ టు ఫాలో ద రిలేషన్ గివెన్ క్వశ్చన్ ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే అయ్యే ఛాన్స్ ఉందా, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. ఓకే, అయ్యే ఛాన్స్ ఉందిగా, ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే. సో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ బి. డోంట్ వెరిఫై ఆప్షన్ నెంబర్ డి, ఎందుకంటే ఆల్రెడీ మనకి సొల్యూషన్ అనేది వచ్చింది. సో డోంట్ గో ఫర్ ఆప్షన్ నెంబర్ డి. ఓకే, మామూలుగా చూడండి, మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి అవసరం లేదు. బట్ ప్రాక్టీస్ కోసం చూడండి. ఆర్ $సైన్ కే అంటే ఏంటి, ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ కే, ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ కే. నెక్స్ట్ కే పర్సెంటేజ్ ఎం అంటే ఏంటి, కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎం, కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎం. ఎం $సైన్ జే అంటే ఏంటి, ఎం ఈజ్ వైఫ్ ఆఫ్ జే, ఎం ఈజ్ వైఫ్ ఆఫ్ జే. ఓకే, ఆబ్వియస్గా జే మేల్ మెంబర్ అవుతారు. ఇక్కడి నుంచి మనకి ఆర్ అనేవాళ్ళు జేకి మదర్ అవుతారా, అవ్వరు. ఆర్ అనేవాళ్ళు జేకి మదర్ అవ్వరు. ఆర్ అనేవాళ్ళు జేకి ఏమవుతారు, మదర్ ఇన్ లా అవుతారు. ఏమవుతారు, మదర్ ఇన్ లా అవుతారు. ఎం ఎవరు, ఆర్ అండ్ కే యొక్క చిల్డ్రన్. సో ఆబ్వియస్గా ఎం యొక్క హస్బెండ్ వచ్చేసి ఆర్కి ఏమవుతారు, సన్ ఇన్ లా అవుతారు. ఇన్ ద సేమ్ ఆర్ వచ్చేసి జేకి ఏమవుతారు, మదర్ ఇన్ లా అవుతారు. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 9. కోడింగ్ డీకోడింగ్ బేస్ మీద ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ దే హ్యావ్ కమ్ బ్యాక్ ఈజ్ రిటర్న్ యాజ్ NAJSADA అండ్ దే హ్యావ్ గోన్ దేర్ ఈజ్ రిటర్న్ యాజ్ DAKAPANA. హౌ ఈజ్ కమ్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. మనకి కమ్ అనే వాడికి కోడ్ లాంగ్వేజ్ కావాలన్నమాట. ఫస్ట్ చూడండి, దే హ్యావ్ కమ్ బ్యాక్, ఇటున్నిటిలో కామన్గా ఉన్న వర్డ్స్ ఏంటి, దే హ్యావ్ కమ్ బ్యాక్, దే హ్యావ్ గోన్. సో దే హ్యావ్ ఈ రెండు కామన్గా ఉన్నాయి అనమాట.
సో దే హ్యావ్ అంటే కోడ్స్ ఏమేంటి, ఏమేమి కామన్గా ఉన్నాయి, ఎన్ఏ ఒకటి కామన్గా ఉంది, ఎన్ఏ నెక్స్ట్ డిఏ ఒకటి కామన్గా ఉంది. ఓకే, డిఏ. మనకి రిమైనింగ్ ఏమేంటి, ఇక్కడ కమ్ అనేవాడు ఓన్లీ దీంట్లోనే ఉంది. సో ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది కాబట్టి మనం ఈ కోడ్స్ తీసుకోవాలి. జేఏ ఆర్ ఎస్ఏ, మనకేదో కన్ఫామ్గా తెలియదు, జేఏ అయినా అవ్వచ్చు, ఎస్ఏ అయినా అవ్వచ్చు, జేఏ ఆర్ ఎస్ఏ. ఇది కమ్కి కోడ్ అనమాట, మనకు పర్టికులర్గా తెలియదు కాబట్టి జేఏ ఆర్ ఎస్ఏ, ఆప్షన్ నెంబర్ డి. ఓకే, మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ఏ రో ఆఫ్ 40 బాయ్స్. ఓకే, ఒక రోలో 40 బాయ్స్ ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సమీర్ వాజ్ షిఫ్టెడ్ 10 ప్లేసెస్ టు ద రైట్ ఆఫ్ రమన్. ఇక్కడెక్కడో రమన్ ఉన్నాడు. ఓకే, రమన్కి 10 ప్లేసెస్కి తర్వాత షిఫ్ట్ అయ్యాడు. ఎవరు, సమీర్ అనే అతను. ఎవరు, సమీర్ అనే అతను. అండ్ కైలాష్ వాజ్ షిఫ్టెడ్ 10 ప్లేసెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ వికాస్. ఇక్కడెక్కడో వికాస్ ఉన్నాడు, మనకు తెలీదు. సో 10 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ అయ్యాడు అనమాట. ఎవరు, కైలాష్. ఎవరు, కైలాష్. ఇఫ్ వికాస్ వాజ్ 26th ఫ్రమ్ ద లెఫ్ట్. సో వికాస్ వాజ్ 26th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ దేర్ వర్ 3 బాయ్స్ బిట్వీన్ కైలాష్ అండ్ సమీర్ ఆఫ్టర్ షిఫ్టింగ్. ఓకే, ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. 40 బాయ్స్ ఉంటే, ఓకే, టోటల్ రోల్ ఎంత ఉందనో 40 బాయ్స్ ఉన్నారు. వికాస్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 26th అంటున్నాడు, 26th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ 26 మెంబర్స్ ఉన్నారు వికాస్కి యువతల. సో 25 మెంబర్స్ ఉన్నారు. వికాస్ పొజిషన్ వచ్చేసరికి 26th, ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ నుంచి 26th పొజిషన్. అండ్ దేర్ వర్ 3 బాయ్స్ బిట్వీన్ కైలాష్ అండ్ సమీర్ ఆఫ్టర్ షిఫ్టింగ్. ఓకే, వికాస్కి 10 ప్లేసెస్ యువతల ఎవరున్నారు, కైలాష్ ఉన్నాడు. అంటే ఇతని పొజిషన్ ఎంత, 16. కైలాష్ యొక్క పొజిషన్ ఎంత, 16. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు, కైలాష్ అండ్ సమీర్ ఓన్లీ 3 మెంబర్స్. అండ్ దేర్ వర్ 3 బాయ్స్ బిట్వీన్ కైలాష్ అండ్ సమీర్. కైలాష్ ఇక్కడ ఉన్నాడు. సో సమీర్ ఇక్కడ తీసుకుంటే 3 మెంబర్స్ ఉన్నారు మధ్యలో. ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. అదే కైలాష్ ఇక్కడ ఉన్నాడు, సమీర్ని లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి కైలాష్కి, ఇక్కడ కూడా 3 మెంబర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనకి పర్టికులర్గా ఇవ్వలేదన్నమాట. వాట్ వాజ్ ద పొజిషన్ ఆఫ్ రమన్ ఇన్ ద రో. సో రమన్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. మనకి రమన్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రమన్ అనేవాళ్ళు సమీర్కి లెఫ్ట్లో ఉండాలి ఆఫ్టర్ షిఫ్టింగ్ తర్వాత. సో సమీర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి రమన్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. రమన్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అంటే 20th మైనస్ 10th పొజిషన్లో అయినా ఉండొచ్చు. ఆర్ ఇంకా యువతలు తీసుకుంటే ఏ ప్లేస్లో ఉంటారు, ఇక్కడ 16 మైనస్ 3 మెంబర్స్ ఉన్నారు కదా, 12 అన్నమాట. 12 అంటే ఇక్కడ 2 పొజిషన్లో అయినా ఉండొచ్చు. అంటే ఎవరు ఇక్కడ మనకు కావాల్సింది, రమన్ అనే అతను 2nd ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఆర్ 10th ప్లేస్లో అయినా ఉండొచ్చు. మనకి డేటా అనేది సరిగా ఇవ్వలేదన్నమాట, ఇన్ఎడిక్వేట్గా ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటి, డేటా ఇన్ఎడిక్వేట్. సో డేటా కనుక కరెక్ట్గా ఉంటే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. బట్ మనకి డేటా అనేది కరెక్ట్గా లేదనమాట, క్లమ్జీగా ఉంది కదా. ఇంకొకసారి చూడండి, ఒక రోలో 40 బాయ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళల్లో సమీర్ అనే అతను రమన్కి 10 ప్లేసెస్ రైట్కి మూవ్ అయ్యాడు. ఇక్కడెక్కడో సమీర్ ఉన్నాడు. సో 10 ప్లేసెస్ రైట్కి మూవ్ అయ్యాడు రమన్కి. ఇది కండిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, కైలాష్ షిఫ్టెడ్ టు 10 ప్లేసెస్ లెఫ్ట్ టు ద వికాస్. కైలాష్ అనే అతను వికాస్కి 10 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ వికాస్ వాజ్ ద 26th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే వికాస్ 26th పొజిషన్లో ఉన్నాడు. అంటే వికాస్కి ముందు ఎంతమంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. అండ్ దేర్ వర్ 3 బాయ్స్ బిట్వీన్ కైలాష్ అండ్ సమీర్. సో కైలాష్కి సమీర్కి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. సో వికాస్ 26th అంటే 10 ప్లేసెస్ యువతల కైలాష్ మూవ్ అయితే కైలాష్ యొక్క పొజిషన్ ఏమవుతుంది, 16th అవుతుంది. ఓకే, కైలాష్కి సమీర్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. అలాంటప్పుడు ఇక్కడ సమీర్ వచ్చేసరికి 20th అవుతుంది. అదే ఇటు సైడ్ తీసుకుంటే సమీర్ వచ్చేసరికి 12th అవుతుంది. సో మనకి కన్ఫామ్గా అక్కడ డేటా అనేది ఇవ్వలేదన్నమాట, ఏ ప్లేస్లో ఉన్నాడు అనేది. లెఫ్ట్ సైడ్ ఉన్నాడా, రైట్ సైడ్ ఉన్నాడా, సమీర్ అనే అతను కైలాష్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాడా, రైట్ సైడ్ ఉన్నాడా, మనకి డేటా అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇవ్వకుండా మనం ఎగ్జాక్ట్గా పొజిషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. మనకి సమీర్ యొక్క పొజిషన్ కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే రమణ యొక్క పొజిషన్ వస్తుంది. ఎందుకంటే రమణ కంటే రైట్ సైడ్ 10 ప్లేసెస్కి మూవ్ అయ్యాడు ఎవరు, సమీరు.
ఇప్పుడు రమణ ఇక్కడ సమీర్ ఇక్కడ 12th పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, రమణ ఏ పొజిషన్లో ఉంటాడు? 2nd పొజిషన్లో ఉంటాడు. అదే సమీర్ ఇక్కడ 20th పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, రమణ ఎక్కడ ఉంటాడు? 10th ప్లేస్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? 10th ప్లేస్లో ఉంటాడు. సో మనకి డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. సో డేటా ఇన్ఎడిక్వేట్. సో దిస్ ఈజ్ ద క్విజ్ explanation, reasoning quiz explanation. Okay, for more quizzes visit examsera.in, and for other details contact Examsera, and also our branch is in Narsapeta, main branch is in Narsapeta. Okay, these are the contact numbers. So contact for other details. IBPS, RRB, IBPS, RRB, PO and clerk batch admissions are open. So for more details contact Examsera. Okay, contact for these numbers for other details. So degree or బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళైనా, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళైనా IBPS, RRB, PO అండ్ క్లర్క్కి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. రేపు 21st ఆన్లైన్ అప్లికేషన్ కూడా క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి. విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రాక్టీస్. అండ్ ఆల్సో మీరు కనుక మంచిగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా జాబ్ గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, అప్లికేషన్ మాత్రం అప్లై చేసుకోండి. ఎగ్జామ్సెరా ఇన్స్టిట్యూట్లో IBPS, RRB, PO అండ్ క్లర్క్కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ఓన్లీ ఆన్లైన్ మోడ్ అనమాట. సో ఆఫ్లైన్ మోడ్కి గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్ మోడ్లో స్టార్ట్ చేస్తున్నాము. అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. సో కాంటాక్ట్ అవ్వండి. మనం నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ.